పోసినది రెండక్షరాల ప్రేమ నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా మరచిపోము మేము మా త్యాగదనులారా మరచిపోము చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. హాయ్ అందరికీ నమస్తే. మా ఊర్లో మరో జానపద కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మా మధు జేటివ్ ఛానల్లో ఒక అద్భుతమైన కళాకారుడు, తను రైటర్ కూడా, ఎన్నో పాటలు రాసి ఈరోజు గతంలో చాలా పాటలు రాసి వైరల్ అయినటువంటి పాటలు చాలా ఉన్నాయి. ఎందుకంటే తను అట్లా చెప్తే ఇట్లా ఎన్నో పాటలు రాసి ఈరోజు గొప్ప కవి రచయిత భువనేశ్వర్. ముందుగా అందరూ నిక్నేమ్గా సన్నీ అని పిలుస్తూ ఉంటారు. ఒకసారి అన్నను ఒకసారి పరిచయం చేసుకుందాం. నమస్కారం అన్న. నమస్తే. ఓకే అన్న, ముందుగా మా ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చే ముందు ఒక మంచి పాటతో కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం అన్న. ముందుగా ఏం పాట పాడతారు? ఈరోజు మదర్స్ డే అన్న. ఓకే. నాకు మా అమ్మ అంటే కూడా చాలా ఇష్టం. నేను దేనికైనా సరే ఆమె కోసమే, ఇప్పుడు నేను ఇంత కష్టపడేది కూడా ఆమె కోసమే. ఓకే. మొదటిగా అమ్మ పాట స్టార్ట్ చేద్దాం. అమ్మ పాటతో స్టార్ట్. ఎందుకంటే మదర్స్ డే ప్రతి ఒక్కరికి అమ్మకు, అమ్మ యొక్క గొప్పతనం గురించి, నాన్న యొక్క గొప్పతనం గురించి, సృష్టికి మూలం అమ్మనే కాబట్టి మదర్స్ డే శుభాకాంక్షలు అందరికీ తెలియజేద్దాం. ముందుగా నీ పాటతోటి అమ్మ గురించి ఒక మంచి పాట. జీవం పోసినది రెండక్షరాల ప్రేమ నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా అమ్మా 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 అమ్మా. సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. సకల చరాంచర జీవజాతులలో కొలువు తీరినది నీ రూపం నీ చనువాలతో అనురాగం పంచే అమ్మతనం నీ జన్మగుణం అమ్మా 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 అమ్మా. ఒంటిలో సత్తువ వత్తిగా చేసి నెత్తుటి చుక్కల చమరుగబోసి పసిబిడ్డలోన ప్రాణదీపాన్ని వెలిగించబూని నావే నీ ఉసురు ఎల్లిపోతున్నగాని. ఒంటిలో సత్తువ వత్తిగా చేసి నెత్తుటి చుక్కల చమరుగబోసి పసిబిడ్డలోన ప్రాణదీపాన్ని వెలిగించబూని నావే నీ ఉసురు ఎల్లిపోతున్నగాని. యముని గుమ్మానికెదురుగా నిలబడి కలబడి కొట్లాడినవే అమ్మ పొడి చేరిన బిడ్డ ఎదలు ముద్దాడగా బిగవట్టి నూపిరొక్కసారి కనురెప్పలల్ల కన్నీరుల జారి అమ్మ ప్రేమకు నిండు సాక్ష్యమై నిలిచెనే అమ్మా 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 అమ్మా. సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా అమ్మా. ఆ పాటలోనే తెలుస్తూ ఉంది నిజంగా అమ్మని ఎంత ప్రేమిస్తున్నావో. నిజంగా అమ్మ నాన్నని ప్రేమించే చాలామంది కొంతమందే ఉంటారు. ఎందుకంటే సృష్టిలో మూలము అమ్మ. అమ్మ యొక్క గొప్పతనాన్ని వర్ణించినటువంటి భువనేశ్వర్ అన్న నిక్నేమ్ సన్నీబాయ్ అంటారా? సన్నీబాయ్ అంటారు, హైదరాబాద్ సన్నీబాయ్ అన్న. ఓకే. ఈరోజు ముందు అమ్మ గురించి పాడిన తర్వాత ముందుగా నువ్వు ఎక్కడి నుంచి పాటల ప్రశ్నలను స్టార్ట్ చేస్తావు? ముందుగా ఈ పాటలు అంటే ఎందుకు ఇష్టం నీకు? మా తాతగారు అన్న, మా తాతయ్య చిన్నప్పటి నుంచి భజనలు అంటే వీధి భాగవత ఉంటాయి కదా స్ట్రీట్ అవి భాగవతాలు వేసేవాడు మా తాతయ్య. అయితే అతని ద్వారా నేను అనుకున్నా, అంటే నేను కూడా ఏదో ఒక రోజు పాటలు పాడాలని చెప్పేసి అనుకున్నా. చిన్నప్పుడు మా అక్క, నేను, తమ్ముడు ముగ్గురం కలిసి పాటలు ప్రాక్టీస్ చేసేది. అంటే మేము ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచే. మా డాడీ మా చాలా పేద కుటుంబం. మేము పేద కుటుంబంలో ఒక 5 అంతస్తుల బిల్డింగ్ మీద మా డాడీ మేస్త్రి పని చేస్తుండే. కింద మాకు ఒక చిన్న స్పీకర్ కొనిచ్చిండు. ఆ స్పీకర్లో మేము పాటలు పెట్టుకొని పాటలు ప్రాక్టీస్ చేస్తుంటే అందులో మా నాన్న ప్రోత్సాహం ఎక్కువ. నువ్వు మంచిగా పాడుతున్నావు బిడ్డ, నువ్వు మంచిగా పాడుతున్నావు, నువ్వు పోతావు అని చెప్పేసి. తాతగారి పేరు ఏంటి? మా తాతగారి పేరు బాలనరసింహుడు. అంటే ఏం పాటలు అంటే భాగవతాక్షణాలు, ఇవి మన భజనలు. భజనలలో కూడా మా తాతయ్య మంచిగా పాటలు పాడతాడు. ఆయన ద్వారా నేను కూడా పాటలు పాడాలని చెప్పేసి అనుకొని అట్లా వీరులార వందనం పాటతోటి నేను స్టార్ట్ చేసినాను. ఫస్ట్ నా జర్నీ వీరులార వందనం స్టార్ట్. నేను 5వ తరగతి ఉన్నప్పుడు మా స్కూల్లో పాడితే నాకు 500 రూపాయల ప్రైజ్ కూడా ఇచ్చారు. అప్పుడు నేను 5వ తరగతి ఉన్నప్పుడు మా సోషల్ సారు సంగమేశ్వర్ సార్ అని చెప్పేసి 5వ తరగతి ఉన్నప్పుడు నేను వీరులార వందనం పాట పాడితే 3వ తరగతిలో నేర్చుకున్న పాట అది. 5వ తరగతిలో పాట పాడితే అప్పట్లో 500 రూపాయలు నాకు ప్రైజ్ మనీ ఇచ్చింది సార్ అప్పట్లోనే. ఓకే అన్న. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు మా త్యాగదనులారా మరచిపోము మేము మా త్యాగదనులారా మరచిపోము మేము గుండెల్లో గుడి గడుతం
రైతులారా సేను సిలకల్లారా గోరు వంకల్లారా మీరన్నా చూసిండ్రా బాలకిషోరాను వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు మాచగదనులారా మరచిపోము మేము మాచగదనులారా మరచిపోము మేము గుండెల్లో గుడి గడుతం పోరు దండం బెడుతం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు. ఓకే, అమరుల గురించి ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మన యొక్క ఆటపాట తెలంగాణ కోసమే ఎంతోమంది అమరులైనటువంటి అమరవీరులు ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో మనం తెలంగాణ సాధించుకున్నామంటే ఒక అమరవీరులు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది కళాకారులు, యువకులు, అదేవిధంగా మేధావులు ఎంతో త్యాగఫలమే యొక్క మన తెలంగాణ. ఓకేనా, చాలా అద్భుతంగా వర్ణించారు. ఎందుకంటే సన్నీ అంటే ఒక ప్రత్యేకత నీలో అనిపిస్తూ ఉందన్న. నిజంగా పాటలు కూడా రాస్తావని తెలిసింది. ఒకసారి నువ్వు ఓన్గా రాసిన పాటలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయన్న. ఒక్కసారి ఆ పాట మాకు వస్తాం. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం, పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం, చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం, కష్టాలనైనా కన్నీళ్ళనైనా కడతేర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా, కష్టాలనైనా కన్నీళ్ళనైనా కడతేర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా, బడి అంటే జైలు అనే భయం ఎందుకు లేవో నేస్తం, బడి అంటే అమ్మ ఒడి అది బాధల బందీ లేని గుడి, బెరుగున వదలి పరుగున కదలి ఆట పాటలతో చదివేద్దాం, బెరుగున వదలి పరుగున కదలి ఆట పాటలతో చదివేద్దాం, అక్షర జెండాలెగరేద్దాం, అక్షర జెండాలెగరేద్దాం, చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం, పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం, చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం, కరువు సీమలో పుట్టాము కన్నీళ్లను కారుస్తున్నాము, చీకటి కమ్మిన ఈ నేలలో మన చదువే ఒక వెలుగు దివ్వెర, పంటలు పండక ఎండిన నేలలో అక్షర సేద్యం చేద్దాము, పంటలు పండక ఎండిన నేలలో అక్షర సేద్యం చేద్దాము, శోధించి పరిశోధించి మన చదువుతో కరువును తరిమేద్దాం, శోధించి పరిశోధించి మన చదువుతో కరువును తరిమేద్దాం, చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం, పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం, చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. సందీప్ భాయ్, నిజంగా నువ్వు పాడుతూ ఉంటే నిజంగా ఓన్గా రాసిన పాట అనేది నిజంగా ఇంత చిన్న వయసులోనే ఇంత చదువు గురించి చాలా అద్భుతంగా వర్ణించారు. చదువే జ్ఞానం, చదివే అని. ఎట్లా నీకు ఈ పాటలు రాయాలని ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా రాస్తారు మీరు? అంటే నాకు ఒకసారి నేను ఒక లిరిక్స్ అంటే నేను ఒక అది లిరిక్స్ దగ్గర ఒక 1 year దాకా పనిచేసినా. వాళ్ళు ఏంటంటే ఇక వాళ్ళ పేరు చెప్పొద్దు, వాళ్ళని కొంచెం మోసం కూడా చేసిరు, వాళ్ళు మోసం చేయడం కూడా జరిగింది. వాళ్ళు అంటే నార్మల్గా స్మోక్ చేస్తుంటే వాళ్ళ హాస్టల్ పట్టడము, వాళ్ళ సాక్సులు ఉతకడము, వాళ్ళ కడ్డాయిల కాడికైనా అవన్నీ చేసిన. అయితే నేను ఆయన ఒక 1 year దాకా నన్ను వర్క్ వేయించుకున్నాను. వర్క్ వేయించుకుని ఇండస్ట్రీలో ఉన్న ఇండస్ట్రీలో సార్ నన్ను మీరు అంటే ఒక్క పాట పాడిపోయాను సార్, మీరు ఒక లిరిక్స్ అంటే మీరు ఒక సాంగ్ వాడి ఒక సాంగ్ రాసి నాకు ఒక పాడిపోయాను సార్ అని చెప్పేసి సార్ దగ్గరికి అవకాశం కోసం పోయినా. అవకాశం కోసం పోతే సార్ ఒక 1 year వరకు మొత్తం నాతో అన్ని పనులు చేయించుకున్నారు. వాళ్ళ ఇంట్లో కూరగాయలు తేవడము, సార్ వాళ్ళ అవన్నీ మొత్తం పనులు చేసిన. లాస్ట్కి నువ్వు సెట్గా పోరా అని చెప్పేసి నన్ను బయట పంపించడం జరిగింది. ఒకసారి కలం పట్టుకుని నాతో ఎందుకు కాదు అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకొని నేను చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ అన్న, ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ మా ఏబీవీపీ క్యాండిడేట్ నేను. అంటే నేను బయట నేర్చుకున్న దేశభక్తి అంటే వక్తలు కావచ్చు, ప్రచారకులు కావచ్చు, వాళ్ళందరూ చెప్పిన మాటలు ఒకసారి నాకు అంటే ఒకసారి రిమైనింగ్ వేసుకొని నేను కూడా రాయగలుగుతా అని చెప్పేసి పాటలు రాసిన. అప్పటి నుంచి నాకు ఇక అంటే ఇక కలం పట్టుకున్నా అంటే ఒక వ్యక్తి గురించి చెప్తే ఆ వ్యక్తి గురించి 100% పూర్తిగా 100% పూర్తిగా పాట రాసి చూపిస్తాను నాకు ఎవరికైనా సరే. అంటే మీరు సంగీతం సంగీతం నేర్చుకున్నాను. సంగీతం మెదక్ డిస్ట్రిక్ట్ రామంపేట దగ్గర నేర్చుకున్నా. పవన్ కుమార్ సార్ అని చెప్పేసి మాకు సిద్దిపేట నుంచి వస్తుండే సారు. అందులో నేను రీసెంట్గా ఒక 3 months బ్యాక్
ఫస్ట్ డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ లెవెల్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. స్టేట్ లెవెల్లో ఫస్ట్ అవ్వడం జరిగింది. అక్కడ నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీ తోటి సరిగమప ఇప్పుడు నెక్స్ట్ సీజన్ 2024 సరిగమప కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. సెలెక్ట్ అయ్యారా? కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నీ వాయిస్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే నువ్వు కూడా ఒక తపన నీలో ఒక కళ మంచిది ఉంది. ఎందుకంటే నువ్వు సరే ఎవరు మోసం చేసినా కూడా నీలో ఆ పట్టుదల అనేది కొనసాగుతూ ఉందని అర్థమవుతా ఉందన్న. ఓకే, ఇప్పుడు సరిగమలో 10 నిమిషాలు సెలెక్ట్ అయ్యారు కదా, ఏ పాటతో సెలెక్ట్ అయ్యారు మీరు? అన్న నేను ఒక సినిమా పాట పాడినా, వీచే చిరుగాలిని వెలివేస్తా ఓ పారే నది నా విరిచేస్తా నేనున్న నేలంతా మాయం చేసా లేనే లేదే అవసరమే నువ్వే నాకు ప్రియవరమే నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా. సంగీతం కూడా నేర్చుకున్నారు కాబట్టి నిజంగా ఈ సరిగమ 10 నిమిషాలు ఫైనల్లో కూడా మంచి జనాలతోటి మంచి పేరుతోటి బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే ఈ కళల ప్రపంచం కాబట్టి ఎక్కడ అంటే నీకు చిన్నప్పటి నుంచి కళ అనేది మీ తాతగారి నుంచి వచ్చింది కాబట్టి ఈ కళనన్నీ వదిలిపెట్టట్లేదు. అయితే మధ్యలో వదిలిపెట్టేసిన అంటే 10th నుంచి నేను ఒక 3-4 ఇయర్స్ ఒక చిన్నగా ఎవరికైనా అబ్బాయిలకు వచ్చే డిసీజ్ అది లవ్ అనేది, దాని పర్పస్లో నేను ఒక 4.5 ఇయర్స్ పెట్టడం జరిగింది. అందులో పాటలు రాసిన తప్ప పాడలు ఎప్పుడు. తర్వాత రీసెంట్గా నాకు ఒక 3 months బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ జరిగిన నుంచి ఆ ఇన్సిడెంట్ జరిగిన 10 daysకే నేను స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. అంతకుముందుకు నేను ఆఫ్టర్ 10thలో ఉన్నప్పుడు నేను పోతున్నా అంటే నేను ఏదైనా కాంపిటీషన్ పోతున్నా అంటే మాది ఒక 1300 మెంబర్స్ ఉంటారు అన్న. మా సంగీతం టీంలో 1300 మెంబర్స్ ఉంటారు. నేను వెళ్ళినా అంటే అందరు సైడ్ జరిగిపోతారా, వచ్చిన భువనేశ్వర్ గారు వానికే ప్రైజ్, ఇక వేరే టోన్కి ప్రైజ్ ఉండదు, వాడే కొట్టుకుని పోతారు అన్నట్టు ఉంటుండే వాళ్ళకి. తర్వాత ఒక 4 years నేను కనిపించకపోయేసరికి ఉన్నాడా లేడా అనే ఒక ఆలోచన వాళ్ళ దగ్గర జరిగింది. తర్వాత నాకు మొన్న రీసెంట్గా ఒక 1 month బ్యాక్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి 1300 మందిలో మొదటి స్థానంలో నిలిచిన జాతీయ స్థాయిలో నేను సెలెక్ట్ అవ్వడం జరిగిందన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. గ్యాప్ అన్నారు, ఎందుకు గ్యాప్ అయింది? లవ్ ఫెయిల్యూర్ అన్న. ఓకే, అంటే ఆ లవ్ ఫెయిల్యూర్ వల్ల అంటే వాళ్ళు ఎందుకు నిన్ను రిజెక్ట్ చేశారా? పేరెంట్స్ ప్రాబ్లం అన్న, ఫ్యామిలీ సిచ్యువేషన్స్. అంటే ఆ కసితోనే మీరు ఈ పాట రంగాన్ని ముందుకు ఇంకా ఎక్కువ వెళ్ళారని అనుకోవచ్చు 100%. అది 100%. ఒక నష్టం జరిగినా కూడా దీనివల్ల నేను పైకి రావాలి, దాని నుంచి నేను ఇంకో లెసన్ కొత్త లెసన్స్ నేర్చుకుంటున్నాను. నేను నాకు ఒక్కొక్క జరిగే ప్రతి ఒక్క ఇన్సిడెంట్ మీద ఈ పాటలు పాడతాను రిజెక్ట్ చేసారా, లేకపోతే మనీ ప్రాబ్లం వల్ల, లేకపోతే ఎందుకు మీ లవ్ ఫెయిలియర్ అయింది? అంటే క్యాష్ ఫీలింగ్ అన్న, మెయిన్ క్యాష్ ఫీలింగ్ వల్ల అయిపోయింది అది. అంటే అట్లా మోసపోయినా సరే కానీ ఈ పాటల రంగంలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలని మీకు నా ఫుల్ కసి అన్న, నాకైతే ఫుల్ కసి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఏదైనా నష్టం జరిగినా సరే, అంటే నువ్వు లవ్లో ఫెయిల్ అయినా సరే కానీ, ఎందుకంటే జనంలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలని తను ఆరాటపడుతూ ఉన్నాడు. జనంలో సన్నీ బాయ్ అంటే ఒక బ్రాండ్ అనేది రావాలి. ఓకేనా, తప్పకుండా మన ఛానల్లో చాలా మంది చూస్తూ ఉంటారన్న. నిజంగా నువ్వు పాడుతున్నావు, ఎందుకంటే సరిగమ 10 నిమిషాలు సెలెక్ట్ అయ్యావు, మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఈ పాటల రంగాన్ని ఎంచుకొని నువ్వు ప్రజల ముందుకు నీ పాటను తీసుకెళ్తున్నావు కాబట్టి ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ సరిగమ 10 నిమిషాల్లో విన్నర్ నువ్వే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మళ్ళీ విన్నర్ సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ మొదటి రోజు మా ఛానల్లో నీ ఇంటర్వ్యూ తీసుకుంటాం. సరే అన్న, ఎట్లా నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రస్తుతము? మా మామయ్య దగ్గర, అంటే మా మామయ్య మేనేజ్మెంట్ తోటి ఒక పెట్రోల్ బంక్ ఉందన్న సాగర్ రింగ్ రోడ్ దగ్గర, అందులోనే మా తమ్ముడు నేను అందులోనే వర్క్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మా కోసం ఇంకేమైనా పాట ఒకటి అంటే దేశభక్తి కోసం ఒక పాట పాడుతున్నా. అంటే ఓన్గా రాసిన పాట? ఓన్గా రాసిన. ఎట్లా ఈ పాట ఎట్లా రాయాలనిపించింది? దేశం యొక్క గొప్పతనం గురించా, లేకపోతే దేశంలో జరుగుతున్న అన్యాయాల గురించా? లేదన్న, మనకు ఇప్పుడు ఉంటారు కదా ఫ్రీడమ్ ఫైటర్స్, వాళ్ళు మనకు చేసిన త్యాగం కోసం నేను ఒక సాంగ్. చీకటిని చీల్చి వెలుతురును పంచే రవి కిరణాలం జాతి పురోగతి గీతికలో వినిపించే రేపటి చరణాలం. భావి జీవితపు ఆదర్శాలకు గడిచిన కాలం వెతికేము, ఆశయ పథమున నడిచిన నేతల ఉత్తేజంతో బ్రతికేము. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. భారతదేశం బానిసత్వమున కృంగిన తరుణాన స్వాతంత్ర సంగ్రామ ప్రాంగణములో కొదమ సింహమై రానా.
కొదమ సింహమై రానా ఆ చూపిన వీర ప్రతాపం మా ఆదర్శాలకు రూపం ఆ చూపిన వీర ప్రతాపం మా ఆదర్శాలకు రూపం ఆ రానా ప్రతాప సింహం మా జాతి జాగృతికి చిహ్నం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం తారు చీకటిని చీల్చి వెలుతురును పంచేర వికిరణాలం జాతి పురోగతి వీచికలో వినిపించే రేపటి చరణాలం భావి జీవితపు ఆదర్శాలకు గడిచిన కాలం వెతికేము ఆశయ పథమున నడిచిన నేతల ఉత్తేజంతో బ్రతికేము వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. ఎందుకంటే ఇంత మంచి కళను ఇంత మంచి టాలెంట్ ఉండి కూడా నువ్వు ఇంకా జనంలోకి వెళ్తలేవంటే ఎందుకు అక్కడ ఎక్కడ ప్రాబ్లం అవుతా ఉంది? అంటే నేను వచ్చి ఇప్పుడు 1 month అవుతుంది నా జనంలోకి. అంతకుముందుకు మీకు చెప్పిన ఇన్సిడెంట్ ఆ ఇన్సిడెంట్ వల్లనే నేను నార్మల్గా ఇప్పుడు మనకు హైదరాబాద్లో సింగర్ క్లైమేట్ అన్న కావచ్చు పెద్ద పులీశ్వర్ అన్న కావచ్చు వాళ్ళందరికీ నేను సాంగ్స్ అందిస్తా వాళ్ళ బర్త్డే వాళ్ళ సాంగ్స్ నేను అందిస్తా. వాళ్ళు అంటారు మేము బిజీగా ఉన్నాంరా నాకు ఒక సాంగ్ కావాలని చెప్పేసి అంటే అన్న గురించి డీటెయిల్స్ వాళ్ళకి ఇష్టమైన దైవం వాళ్ళ అమ్మ నాన్న పేర్లు వాళ్ళకి కావాల్సిన ఒక 5 ఫ్రెండ్స్ పేర్లు ఇస్తే నాకు 100% అన్నకి మంచి అంటే అన్నకు తగ్గట్టు నేను పాట రాస్తా. ఇప్పుడు మనకు పటంచేరు కాన్స్టిట్యున్సీ నుంచి మెదక్ ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్న నీలం మదన్న ఫస్ట్ ఫేమస్ ఏంటంటే నా సాంగ్ ఎదురంటూ లేదురా తిరుగులేని అన్నరా ఎంతమందిలో ఉన్నా చెరగని చిరునవ్వురా ఎదురంటూ లేదురా తిరుగులేని అన్నరా ఎంతమందిలో ఉన్నా చెరగని చిరునవ్వురా దయాగుణం దండిగున్న నీలం మధు అన్నరా ఎమ్మంటే మధు అన్నా వై అంటే యువసేన మదన్న యువసేనకు తిరుగంటూ లేదన్నా ఎమ్మంటే మధు అన్నా వై అంటే యువసేన మదన్న యువసేనకు తిరుగంటూ లేదన్నా ఎదురంటూ లేదురా తిరుగులేని అన్నరా ఎంతమందిలో ఉన్నా చెరగని చిరునవ్వురా. ఎవరికైనా పాటలు రాసిస్తాను 100% రాసిస్తా. అంటే వాళ్ళు నాకు చెప్తే చాలు. ఇప్పుడు చాలా మంది అన్న వాళ్ళు కూడా చెప్తారు పెద్ద పులీశ్వర్ అన్న వాళ్ళందరూ చెప్తారు. దాదాపుగా ప్రస్తుతం ఎన్ని పాటలు రాస్తాను? ఇప్పటికి నేను ఒక 300 పైన పాటలు రాస్తున్నాను. అంటే రిలీజ్ అయిన పాటలు రిలీజ్ అయిన పాటలు 300 పైన ఉన్నాయి. ఇంకా రాస్తున్నా. ఇంకా 3 సాంగ్స్ రిలీజ్ అవ్వాల్సి ఉంది. నేను ఏంటంటే నాకంటూ సొంత యూట్యూబ్ ఛానల్ లేదు నాకంటూ ఏది లేదు. రాసి నా టాలెంట్ని వేరే వాళ్ళకి ఇచ్చుకున్న ఇప్పటిదాకా ఇప్పటి నుంచి ఒక 1 month బ్యాక్ నుంచి నేను ఒక మెట్టు ఎక్కుతున్నా. ఇంకా ముందు పోతాను కూడా అందరికీ చెప్తున్నా. ఓకే సన్నీ బాయ్, ఎందుకంటే నీ ఆలోచన చాలా బాగుంది. ఎందుకంటే చిన్న అంటే ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇంత ముందుకు జనాల ముందుకు తెలియదు అన్న. ఏంటంటే నువ్వు కూడా జనంలోకి వెళ్తా ఉన్నావు, పాటలు రాస్తూ ఉన్నావు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి లీడర్ల కోసం అదేవిధంగా బర్త్డే సాంగ్స్ కూడా రాస్తూ ఉన్నావు. భవిష్యత్తులో మంచి పాటలు మంచి స్థాయిలో వెళ్ళాలి. ఎందుకంటే నువ్వు ఈ చిన్న ప్రయత్నం నుంచే నువ్వు పెద్ద ప్రయత్నంలోకి వెళ్తూ ఉంటే నీ గోల్ అనేది సక్సెస్ అవుతూ ఉంటావు అన్న. ఛాన్సెస్ వచ్చినాయి అన్న, చాలా ఛాన్సెస్ వచ్చినాయి. మంచి అన్న వాళ్ళ దగ్గరికి సింగర్స్ అన్న వాళ్ళ దగ్గర కూడా నువ్వు వాడరా మేము ఇస్తాము. నా సాంగ్ క్లైమేట్ అన్న కూడా 4-5 సాంగ్స్ నువ్వు వాడరా నేను ఇస్తా నీకు ఎందుకు అని మంచి గొంతు ఉంటుంది సపోర్ట్ చేస్తారు అన్న వాళ్ళు. మధుప్రియ అక్క మెయిన్ నా అక్క, నా సొంత అక్క లెక్క మధుప్రియ అక్క అయితే చాలా సాంగ్స్ రీసెంట్గా వచ్చిన సాంగ్ ఇట్లా వెములాడ రాజన్న దేవుని సాంగ్ ఇట్లా అక్క హనుమంత్ యాదవ్ అన్న కాకుండా నాకు ఇస్తా అన్నది. అంటే ఫస్ట్ రాసింది హనుమంత్ యాదవ్ అన్నని. హనుమంత్ యాదవ్ అన్న బతిమలాడి సన్నిగాడు వాడతాడు భువనేశ్వర్ గారు వాడతాడు వానికి ఈ ఛాన్స్ అని చెప్పేసి అంటే సరే ఇస్తా అని చెప్పేసి అంటే నేనే ఒప్పుకోలేదు. అంటే నాకు అప్పుడు ఇంట్రెస్ట్ లేకుండే, పాడాలని ఇంట్రెస్ట్ లేకుండే ఫస్ట్. అట్లా దానివల్ల రాయాలి ఇక పాడు వద్దు అన్నట్టు ఆగిన. తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు పాడాలి 100%. ఒక చిన్న ఛాన్స్ కూడా వదులుకొని. ఓకేనా నీ ప్రయత్నం చాలా సంతోషం. ఎందుకంటే మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే భవిష్యత్తులో మంచి పాటలతోటి జనంలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు అంటే చిన్నప్పటి నుంచి చాలా కష్టాలతో వచ్చినామన్నా. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? నాన్న ఇప్పుడు ఈనాడు బ్యాంక్లో సెక్యూరిటీగా లేకుంటాడు. మమ్మీకి రీసెంట్గా కంట ఆపరేషన్ అయింది. మమ్మీ ఇంటికైనా రెస్ట్ తీసుకుంటుంది. తమ్ముడు నేను అక్కకి పెళ్ళి అయిపోయింది 5 years అవుతుంది. అక్క తర్వాత నేను తర్వాత తమ్ముడు ముగ్గురం మొత్తం. తాత నానమ్మ ఊర్లో ఉంటారు. నాన్న మమ్మీ ఇక్కడ హైదరాబాద్లో ఇస్లాంపూర్ దగ్గర ఉంటారు. ఇద్దరేనా? నేను అక్క తమ్ముడు. నాకు పేర్లు అక్క పేరు నిఖిత, తమ్ముని పేరు నందకిషోర్, అమ్మ పేరు గిరిసాగర్, అమ్మ పేరు యాదమ్మ, నాన్న పేరు గిరిసాగర్, తాత పేరు బాలనరసింహులు, నానమ్మ పేరు దుర్గారాణి. ఓకే సన్నీ అన్న, ఇప్పుడు ఈ పాటలు పాడుతూ ఉన్నావు కదా, నీ కుటుంబం నుంచి ఎట్లా నీకు సపోర్ట్ ఉంటుంది? నా కుటుంబం నుంచి సపోర్ట్ అంటే ఫ్యాక్టరీ చెప్పాలంటే నాకు ఎవరు సపోర్ట్ చేయాలి. నా కుటుంబంలో నాకు చేసిందల్లా మా తాత ఒక్కడే. దేనికైనా ఆయననే చేసిండు. అంటే నా కుటుంబం గుట్లా నేను ఇట్లా చెడు తిరుగులు తిరుగుతున్నా అని చెప్పేసి నా కుటుంబం గుట్లా నువ్వు దేనికి పనికిరావురా అని చెప్పేసి అని అన్నవాళ్ళే తప్ప నువ్వు గిట్లా సెట్ అవుతావురా అని అన్నవాళ్ళు ఎవ్వరూ లేరు. మా తాత ఒక్కడే. నువ్వు ఎంతమంది ఏమన్నా నీ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు చేయగలుగుతావు అని చెప్పేసి అని మా తాత వల్లనే నేను ఇక్కడ దాకా వచ్చిన. తర్వాత మా తమ్ముడు గుట్లా అంటే అన్న వాళ్ళ మాటలు పట్టించుకోకన్నా నువ్వు చేసుకో అని చెప్పేసి వాడు గుట్లా నాకు ఏదైనా ఆర్థిక సాయం అయినా సరే వాడు ఇవ్వగలుగుతాడు. అంటే నేను ఏదైనా పెట్టలేను నా దగ్గర తక్కువ పడుతున్నాయి తమ్ముడు అని కాల్ చేస్తే నేను అరక్షణం ఆలోచించకుండా పైసలు ఇస్తాడు తమ్ముడు. ముందు నడిపించేది తాత. ఓకే
ఓకే సన్నీ బాయ్, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు లేకపోతే పల్లె గురించి కానీ ఏమైనా పాటలు పాడతారు? చెట్టమ్మ చెట్టమ్మ పచ్చాని చెట్టమ్మ, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మ, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మ. చెట్టమ్మ చెట్టమ్మ పచ్చాని చెట్టమ్మ, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మ, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మ. ఇంటింటా గుమ్మంలోన తోరణాలకైనావు, చుట్టాలు పక్కలొచ్చిన పులకరించే పందిరివైను. చెట్టమ్మ చెట్టమ్మ పచ్చాని చెట్టమ్మ, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మ, నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మ. ఓకే అన్న, చెట్టు గురించి చాలా అద్భుతంగా వర్ణించావు. ఓకే అన్న, ఇప్పుడు అంటే నువ్వు రాసుకున్న పాటలో దేశం గురించి ఎక్కువ పాటలు రాసావు. దేశం గురించి అందులో నుంచి అంటే ఒక పాట రాసామని చెప్పారు కదా, దేశం యొక్క గొప్పతనం గురించి, దేశం యొక్క ఉన్నటువంటి మన దేశాన్ని ఎట్లా మనము కాపాడుకోవాలి, మన యొక్క విలువలను ఏ విధంగా తెలుసుకోవాలని గొప్పగా రాసినటువంటి పాట బాగా వైరల్ అయింది ఆ పాట. ఓకే, ఒక్కసారి ఆ పాట ఒకసారి మాకు. దేశం కోసం జీవిద్దాం, దేశం కోసం జీవిద్దాం, దేశం కోసం జీవిద్దాం, మన దేశం కోసం జీవిద్దాం. మనం మనం మహాగణం మహాగణం మే ప్రభంజనం, మనం మనం మహాగణం మహాగణం మే ప్రభంజనం. నేనొక్కడినని అనుకుంటే నేతాజీ ఎట్లగుదువోయ్, శివమెత్తక నువ్వు కూర్చుంటే శివాజీవి ఎట్లగుదువోయ్. చీమల గుంపుల గమనిద్దాం, పక్షుల పయనం పలికిద్దాం, చీమల గుంపులు గమనిద్దాం, పక్షుల పయనం పలికిద్దాం. చరిత్రలోని మహాపురుషులను ప్రతినిత్యం స్మరించుదాం. మనం మనం మహాగణం మహాగణం మే ప్రభంజనం, మనం మనం మహాగణం మహాగణం మే ప్రభంజనం. దేశం కోసం జీవిద్దాం, దేశం కోసం జీవిద్దాం, దేశం కోసం జీవిద్దాం, మన దేశం కోసం జీవిద్దాం. మనం మనం మహాగణం మహాగణం మే ప్రభంజనం, మనం మనం మహాగణం మహాగణం మే ప్రభంజనం. ప్రాణాలు ఇచ్చినట్టు ఎంతో మంది త్యాగం ఉంది. వాళ్ళు మన ఎందుకు మేము చేయడం అనుకుంటే మన ఈ దేశం ఇలా ఉండేది కాదు. నిజంగా నీ పాటలో నీ మాటలు చాలా యొక్క పదాలు కూడా చాలా అద్భుతంగా వర్ణిస్తూ ఉన్నారు. నిజంగా భవిష్యత్తులో మంచి సింగర్గా ఎదగాలి, ఈ ఎక్కడ చూసినా సన్నీ బాయ్ అంటే ఒక బ్రాండ్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మధు జెటివ్ ఛానల్లో ఎందుకంటే మరుగునమైన కళాకారులను మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే సన్నీ బాయ్ చిన్నప్పటి నుంచి తన తాతగారు నేర్పించినటువంటి బాటలో అనుకోవచ్చు, లేకపోతే తన వారసత్వం అనుకోవచ్చు. ఎందుకంటే తన పాటల రంగాన్ని ఎంచుకుండు కాబట్టి పాటనే ప్రాణంగా, పాటనే జీవనంగా, పాటనే ఒక ఆయుధంగా తన పాట కోసమే ప్రయాణిస్తూ ఇప్పుడు జనాల ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఎందుకంటే మొన్న కూడా సరిగమ పదనిసలో తను సెలెక్ట్ అయ్యి తను కూడా నేను పాడాలి, ఒక రైటర్గా మిగిలిపోవద్దు, నేను కూడా సొంతంగా పాటలు రాసి జనాల ముందుకు వెళ్ళాలని తను వెళ్తూ ఉన్నాడు. సన్నీ బాయ్కి సపోర్ట్ చేద్దాం. ప్రతి ఒక్కరం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క వ్యూవర్స్ ఎవరైనా షేర్ చేయండి, తన పాటలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ముందుగా మా మధు జెటివ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకేనా? ఇంతసేపు దేశం గురించి, అదేవిధంగా అమ్మ గురించి అటువంటి సన్నీ బాయ్. ఇప్పుడు ఒకసారి నాన్న గురించి ఒక పాట పాడతాను. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మరిసిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటాము, ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటాము, బారసార చేసి గౌరంగా చూసుకుంటాము. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. నిజంగా నువ్వు పాడుతూ ఉంటే నిజంగా ఇంకా పాడాలి, వినాలి అనిపిస్తూ ఉందన్న. నిజంగా
చూస్తున్న వ్యూవర్స్ ఏమనుకుంటున్నావు కానీ నాకైతే ఇంకా పాడాలని, అసలు నువ్వు పాడుతూ ఉంటే నిజంగా ఒక తీయని రాగంలాగా, కోవిల గొంతులాగా అనిపిస్తూ ఉంది. నిజంగా నీలో ఒక టాలెంట్ ఖచ్చితంగా బయటకు వెళ్తూ ఉందన్న. నిజంగా భవిష్యత్తులో మంచి సింగర్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎదుగుతారు, ఆ నమ్మకం నాకైతే ఉంది. ఓకేనా? నాన్న గురించి చాలా అద్భుతంగా వర్ణించావు అన్న. ఎందుకంటే నిజంగా అమ్మ పాత్ర ఒకటైతే నాన్న పాత్ర కూడా ఒకటి. ఎందుకంటే నాన్న అన్ని నేర్పిస్తూ ఉంటాడు. అమ్మ లాల పాలన చూసుకున్న నాన్న మాత్రము ఇలా ఉండాలి బిడ్డ, అలా ఉండాలని చెప్తూ ఉంటాడు. కానీ కొంతమంది కొడుకులు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులను అనాథ ఆశ్రమంలో వేయడం, వాళ్ళని కొట్టడం, హింసించడం కొన్ని ఫేస్బుక్లో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అట్లా చేయొద్దు. ఎందుకంటే మనం కూడా ఒక తర్వాత కూడా మనకు తల్లిదండ్రులను అవుతూ ఉంటాం. ఎందుకంటే మనం కూడా చూడాలి. ఎందుకంటే మన దేశం ఎటుపోతుంది. నిజంగా మన భారతదేశం ఉన్నట్టు సంస్కృతి ఏంది, మనం ప్రేమించాలి. ప్రేమించే గుణం మనకు ఉండాలి. కాబట్టి అలా చేయదని మనస్ఫూర్తిగా కోరుకుందామన్నా. నాన్నకు అంటే ఎప్పుడు రెస్పెక్టివ్ ఇవ్వలేను, కానీ మా నాన్న అంటే నాకు చాలా ఇష్టము. అది మా నాన్నకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పటికీ బయట పడము అసలు. అంటే ఇద్దరికి పడనట్టే ఉంటాము. కానీ డాడీ నిజంగా చెప్తున్నాను, అంటే నాకు మస్తు అంటే మస్తు ఇష్టం. నాకు అమ్మ కన్నా ఎవ్వరికన్నా నువ్వంటే నాకు ప్రాణం. నిజంగా డాడీ అంటే ఎమోషనల్ అయిపోతాను ఎందుకో నాకు, అంతే అదిగా. వేరే లెవెల్ అర్థమవుతా ఉన్నాను ఈ పాటలు కూడా. ఎందుకంటే దేశం గురించి పాడినప్పుడే నాకు అర్థమైంది. ఎందుకంటే దేశాన్ని ప్రేమించినట్టు నువ్వు ముందుగా తల్లిదండ్రులను ప్రేమించిన తర్వాతనే దేశం కోసం వెళ్తావు. ఎందుకంటే మీకు తల్లిదండ్రులు నేర్పించినట్టే గురువులే నీకు ఎక్కువగా వాళ్ళు అంటే నువ్వు వాళ్ళ మీద చూపించిన ప్రేమ నీలో ఉంది. ఎందుకంటే నానంటే ఎంతో ప్రేమ. కానీ రీసెంట్గా అమ్మకు కంట ఆపరేషన్ అయినప్పుడు అంటే ఎవరు లేరు అక్కడ అమ్మ దగ్గర. నేను డ్యూటీ కంప్లీట్ చేసుకొని అమ్మ ఆపరేషన్ థియేటర్ కానీ బయటకు వచ్చేలోపు అమ్మకు కనిపించింది. అమ్మ చాలా సంతోషపడ్డది. నేను ఇట్లా చాలా అంటే పక్కకి వెళ్ళి ఏడ్చినా కానీ అమ్మ ముంగట ఏడవాలి, అమ్మ ముంగట ఏడిస్తే మళ్ళీ అమ్మ కూడా ఏడుస్తుంది అని చెప్పేసి అని పక్కకి వెళ్ళి ఏడ్చిన, అంతే. అది అమ్మాయి పేరు మీద పాట పాడినా, అమ్మాయి పేరు మీద పాట పాడదామని చెప్పేసి, అంటే అదే అమ్మాయి పేరు మీద పాడుతున్నా. ఏమని చెప్పను నల్లని తన కనులే, ఎంతకి ఆగని వర్షపు తొలకరులే, నికితాని రూపందం నికితాని మాటందం నికితాయే ఓ అందం లాగే నను ఆ సొగసే, ఊర్వశై ప్రేయసై నా కోసం వచ్చినదా, నమ్మని కళ్ళకు తన నవ్వే సాక్ష్యముగా, ఆ నవ్వు వెన్నెలా వెసవై ఉంటుందా, ఓ గాలిపటమై నే పైకే ఎగిరెనుగా, నికితాని రూపందం నికితాని మాటందం ఓహో నికితాయే ఓ అందం లాగే నన్ను ఆ సొగసే. ఇష్టంతో పాట రాసిన, అమ్మాయి కూడా వినిపించిన. తర్వాత అమ్మాయికి ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కానీ. సన్నీ భాయ్ నిజంగా చాలా అద్భుతంగా పాటలు రాస్తూ ఉన్నావు. నిజంగా లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ కానీ, లేకపోతే దేశభక్తి గురించి కానీ, అదేవిధంగా అమ్మనాన్నల గురించి కూడా, అదేవిధంగా సరిగమ పదనిస్లో ఉన్నటువంటి పాటలు కూడా మాకు వినిపించావన్నా. లాస్ట్లో ఇంకేం పాట పాడదాం అనుకుంటున్నాను? నేను నేర్చుకున్న సంగీతం నుంచి ఒకటి పాట అన్న, అంటే నాకు ఈ సాంగ్ వల్లనే ఇప్పుడు నేను జాతీయ స్థాయిలో కూడా సెలెక్ట్ అయినా. ఇదే సాంగ్ అన్న, ఈ సాంగ్ వాడడం వల్లనే జాతీయ స్థాయి కూడా సంగీతం, అది అన్నమయ్య సంకీర్తనలు సంగీత సాహిత్య అకాడమీ నుంచి డిస్ట్రిక్ట్ మెదక్ జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి ఇదే సాంగ్ తోటి పోయినా, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి కూడా ఇదే సాంగ్ తోటి పోయినా. ఆ సాంగ్ ఆ పాట ఖచ్చితంగా పాడాలి. ఎందుకంటే నువ్వు ఆ పాటతో సెలెక్ట్ అయ్యావంటే నిజంగా ఆ పాట చాలా బాగుంటుంది. ఒక్కసారి మా కోసం, అదే చూస్తున్న వ్యూవర్స్ కోసం ఆ పాట. ఓకేనా? వాడల్లా వెంట వసంతము జాడతో చల్లేరు నీపై జాజర జాజర జాజ, వాడల్లా వెంట వసంతము జాడతో చల్లేరు నీపై జాజర జాజర జాజ, వాడల్లా వెంట వసంతము వాడల్లా వెంట వసంతము, కలికి నవ్వులే నీకు కప్పుర వసంతము, వల చూపు కలువల వసంతము, కలికి నవ్వులే నీకు కప్పుర వసంతము, వల చూపు కలువల వసంతము, కులికి మాట్లాడినాదే కుప్పొడి వసంతము, జగడపు చలముల జాజర జాజర జాజ, వాడల్లా వెంట వసంతము జాడతో చల్లేరు నీపై జాజర జాజర జాజ, వాడల్లా వెంట వసంతము వాడల్లా వెంట వసంతము. ఓకే అన్న, నిజంగా చాలా బాగుంది ఈ పాట. నిజంగా ఈ పాటతోనే సెలెక్ట్ అయ్యారు కాబట్టి, అంటే నీ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే నిజంగా నీలో బాధ సంతోషం కనబడతా ఉంది. అంటే గతంలో నేను జనాలకు పరిచయం కాలేదు, మళ్ళీ ఇప్పుడు పరిచయం అవుతున్నాడు. బాధ సంతోషాన్ని మిగదిక్కొని ఈరోజు ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నాను. వాస్తవం ఇది? వాస్తవం. ఓకేనా? నిజంగా ఒకసారి పాట కోసం, ఎందుకంటే పాట కోసం అంతా తపన పడుతూ ఉన్నారు కదా, పాట కోసం ఏమైనా పాట పాడగలుగుతావు? పాడతానా. నేను ఇన్స్పైర్ అయింది అదే సాంగ్,
అదే సాంగ్ తోటి రాంబాబు అన్న రాసిన సాంగ్ గంగక్క ఆయన అక్క ఛానల్లో పెట్టుకొని అన్నను ఎక్కడి నుంచో ఒక మంచి సింగర్ని చేసింది. పాటమ్మతోటే ప్రాణం నాకు అనే సాంగ్. ఆ సాంగ్ తోటి నేను ఇప్పుడు ముంగడికి వస్తున్నా. ఆ సాంగే నాకు ఇన్స్పిరేషన్. ఆ పాట పాడుతున్నా. ఒక్కసారి మా కోసం అదేవిధంగా చూస్తున్న వ్యూవర్స్ కోసం రాంబాబు అన్న పాడినటువంటి పాట. మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్ల బుట్టిన పేగు బంధం నేనురా. పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్ల బుట్టిన పేగు బంధం నేనురా. ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే. మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలము దున్నలే. ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే. మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలము దున్నలే. కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం, కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం. మా అక్కను బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం. ఏమిచ్చినా మీరు నమ్ము తీర్చలేను ఓ నాన్న, ఏమిచ్చినా మీరు నమ్ము తీర్చలేను ఓ నాన్న. ఈ బాధలు బందయ్యే రోజు తెస్తనే జన్మనిచ్చిన అమ్మ. పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్ల బుట్టిన పేగు బంధం నేనురా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేనురా. వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేనురా. ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి పాట మంచి అద్భుతంగా వర్ణించావు. ఎందుకంటే నువ్వు ఏ పాట తీసుకున్నా ఒక సబ్జెక్ట్ ఉంది. అమ్మ గురించి తీసుకున్న దేశభక్తికి పాట పాడినా కూడా ఒక మీనింగ్తో పాడుతూ ఉన్నా అన్న. నిజంగా ఈ సరిగమ 10 నిమిషాల్లో విన్నర్ నువ్వే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు. నేను కూడా మీ ఛానల్ నుంచి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటిదాకా నన్ను చూసి అందరు ఏడ్చిరు కానా, ఇప్పుడు నేను ఒక 4 months ఆగుర్రి నా సక్సెస్ ఎందుకు నేను అందరికి చూపిస్తా. ఛాలెంజ్ చేస్తున్నాను ఇది. ఎందుకంటే చాలా రూమర్స్ అన్న నా మీద, చాలా అంటే చాలా రూమర్స్. నన్ను అంటే నా ఫ్రెండ్స్ అన్న చాలా తొక్కాలని చూసి నన్ను చాలా తొక్కాలని చూసి నేను ఒక 2-3 months వరకు నేను ఇంట్లోకి బయటకు రాలేకపోయినా. 2-3 months వరకు నన్ను అంత డిప్రెషన్లోకి తీసుకుపోయారు నా ఫ్రెండ్స్ కానీ, నా సర్కిల్లో ఉన్న నా చుట్టుపక్కల వాళ్ళు కానీ. ఇప్పుడు మొన్న రీసెంట్గా నేను పేపర్కి వచ్చినా, దగ్గర 11 పేపర్స్ నేను వచ్చిన స్టేట్ సెలెక్ట్ అయినప్పుడు. ఆ పేపర్స్ తోటి ఒక 10% మాత్రమే చూపించిన, ఇంకా 90% కూడా చేసి చూపిస్తాను అని చెప్పేసి కూడా అందరికీ చెప్తున్నా. ఓకే సన్నీ భాయ్, నిజంగా నువ్వు అన్నావు కదా ఛాలెంజ్ చేస్తున్నా, ఖచ్చితంగా రావాలి, మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఓకే, ఇంతసేపు మా ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంటర్వ్యూ ఇస్తుంటే నీకు ఎట్లా అనిపించింది? ఓకే అన్న, నాకైతే చాలా సంతోషంగా ఉంది. అంటే మీ ఛానల్ ద్వారా నేను ఇట్లా ప్రజల్లోకి వెళ్తున్నా అంటే దానికన్నా మించిన ఆనందం వేరేది ఉంది అన్న. థ్యాంక్ యూ అన్న, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మాలాంటి పేదవాళ్ళని, మాలాంటి సింగర్స్ని మీరు అందరి దృష్టిలోకి తీసుకెళ్తున్నారు, అందరికీ సపోర్ట్ చేస్తున్నారు. మీకు కూడా మీ ఛానల్ అందరు సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నా. మాకు మీరు దృష్టి సాధించి మా కోసం ఇంత దూరం వచ్చి మాకు టైం కేటాయించి మీరు మాకు ఇంటర్వ్యూ తీసుకొని మమ్మల్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అన్న, ఇప్పుడు మా ఇంటర్వ్యూ చిన్ని పాటలు పాడ ఒక మెసేజ్ ఏం చెప్దాం అనుకుంటున్నాను, ఈ పాట రూపం కానీ లేకపోతే దేశం గురించి కానీ లేకపోతే నీలో ఉన్నట్టు ఒక మెసేజ్ ఏమి ఇస్తా ఉన్నారు జనాలు? అన్న, నేను ఒక కవిత రాసిన. ఆ కవిత నేను చెప్తాం అనుకుంటున్నా. కష్టాలు వచ్చేది మనల్ని నాశనం చేయడానికి కాదు, మనలోని శక్తి సామర్థ్యాన్ని నిలపడానికి. కష్టాలు కూడా బిత్తిరిపోవాలి, మనల్ని కష్టపెట్టడం చాలా కష్టం అని. ఓకే సూపర్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అసలు నీ పదాలు ఎక్కడ దొరుకుతున్నాయో అర్థం కావట్లేదు. నిజంగా ఆ పదాలతోటి చాలా వర్ణిస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. చూసారు కదా, ఈరోజు మన ఛానల్లో సన్నీ భాయ్ పాటలు అంటే చాలామంది ఇష్టపడతా ఉన్నారు. నిజంగా తన పాటలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మధు జేటీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా. ఒక పాటలు మీకు నచ్చినట్టయితే మధు జేటీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను కూడా సపోర్ట్ చేయండి, నాకు కూడా సపోర్ట్ ఇవ్వండి. మీ యొక్క సపోర్ట్ వల్లనే నేను ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతా అని చెప్పేసి ఇట్లా కోరుకుంటున్నా. అందరూ మధు టీవీ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.